హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ఆర్ ఛానల్ 9. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మంచి వీడియోతో వస్తున్నాను. ఈ వీడియో చిన్నలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పండగ వినాయక చవితి అండి. ప్రతి వీధిలో ప్రతి సందులో కూడా వినాయక విగ్రహాలు పెట్టి చిన్నలు పెద్దలు ఎంతో భక్తిభారాలతో పూజలు చేస్తారు. అలా ఈ విశాఖపట్నం సిటీలో ఎక్కడైతే వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారో అవన్నీ ఒకసారి చూద్దాం రండి. మనం అప్పుగారి నుంచి ఆర్కే బీచ్కెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ మనకి భారతీయ పెట్రోల్ బంక్ కనబడుతుందండి. ఈ భారతీయ పెట్రోల్ బంక్ పక్కన ఒక వే కనబడుతుందండి. ఇక్కడ బస్సులు కూడా పార్క్ చేస్తారు. ఇదేనండి వే. ఇక్కడ వాళ్ళ బోర్డు కూడా ఉందండి, బోర్డు కూడా పెట్టారు. అలాగే కార్ వాషింగ్ కూడా ఉంది. మనకు అంచనాకండి చూస్తున్నారు కదండి. దీన్ని తిన్నంగా లోపలికి వెళ్తే మనకి ఈ రూట్లోంచి లోపలికి వెళ్ళాలండి. ఒక రూట్ ఉందండి. లోపలికి వెళ్ళగానే మనకు పెద్ద కారు పార్కింగ్, కారు వాషింగ్ కూడా కనబడుతుంది ముందున. చూడండి ఇక్కడ పక్కన కారు వాషింగ్, అలాగే నెట్ ప్రాక్టీస్ కూడా, ఇక్కడ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తారు. మనకి ఇది కూడా చూడవచ్చు. అలాగే దాటిన తర్వాత మనకి పెద్ద బస్ పార్కింగ్ కూడా ఉంటుందండి. ఈ పార్కింగ్ పక్కనే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్ళగానే ఈ పక్కనే మనకు పెద్ద ఒక సెట్ కనబడుతుంది. దాంట్లోనే మనకు వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేస్తున్నారండి. ఈ తయారు చేసిన వారు గత 10 సంవత్సరాలు పెట్టి ఇక్కడే తయారు చేస్తున్నారు. ఈ వినాయక విగ్రహాలు ఈ సంవత్సరం వివిధ రూపాల్లో, ఎన్నో రకరకాల రూపాలతో తయారు చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, ఎన్నో రకరకాలు. వీళ్ళ దగ్గర 2 అడుగుల విగ్రహం నుంచి 20 అడుగుల విగ్రహం వరకు తయారు చేసి రెడీగా ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే ఎవరికైనా ఏదైనా రూపంతో తయారు చేయించుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నవారు కూడా ఇక్కడ వాళ్ళకి చెప్తే తయారు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్డర్ పైన కూడా విగ్రహాలు తయారు చేస్తారండి. కానీ ఇదివరకు ఎప్పుడూ లేని విగ్రహాలు, ఇదివరకు ఎప్పుడూ లేని మోడల్స్ కూడా చాలా ఎక్కువ మోడల్స్ వచ్చాయండి. చూస్తున్నారు కదండి, పగిడి గణపతి, ఇక్కడ పగిడి గణపతి, అలాగే ఎన్నో రకరకాల విగ్రహాలు అవుతున్నాయి. దీనివల్ల మనకి ఏ మోడల్ కావాలో, ఏ సైజు కావాలో మనం ముందుగా చెప్పుకుంటే వాళ్ళు ఆర్డర్ ప్రకారం తయారు చేస్తారు. లేకపోతే అక్కడ ఆల్రెడీ మనం తీసుకోవచ్చు. ఇక్కడే మనకి ప్రతి దసరా, ఇక వినాయక చవితి అయిపోయినాక దసరా వస్తుంది కదండి, ఆ దసరా విగ్రహాలు కూడా ఈ ప్రాంతంలోనే తయారవుతున్నాయి. ఇక్కడ వీళ్ళే తయారు చేస్తారు. చాలా అందంగా ఉన్నాయండి బొమ్మలు కూడా. ఈ వీడియో మీకు రాబోయే వినాయక చవితి గురించి మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో నేను తీయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఏ ప్రాంతంలోనైనా విగ్రహాలు ఎవరైనా తెలియాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే ఆ ఏరియాలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీకు వీడియో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. కానీ విగ్రహాలు మాత్రం ఈ సంవత్సరం ఎప్పుడూ చూడని డిజైన్లో ఉన్నాయండి విగ్రహాలు. చాలా మట్టుకు తయారవుతున్నాయి. ఇక్కడ కార్మికులు కలకట్ట నుంచి వచ్చి తయారు చేస్తారండి. అందుకని మీకు కలకట్ట వాళ్ళు తయారు చేస్తారు. ఇవి రాత్రి పగలు కూడా ఇక్కడ కలకట్ట వాళ్ళు తయారు చేసిన విగ్రహాలు. ఈ విగ్రహాలు చూశారు కదండి, కాణిపాక విగ్రహం ఎంతో సుందరంగా ఉన్న బొమ్మలను తయారు చేసే నైపుణ్యం ఉన్న శిల్పులతో తయారు చేస్తున్న విగ్రహాలండి ఇవన్నీ. చాలా ఉన్నాయండి ఇక్కడ. ఎవరికైనా సరే ఇక్కడ మనకి వేరేగా కావాలి, ఇదే మనం అనుకున్న డిజైన్ ఏం కావాలనుకున్నా సరే మనకు తయారు చేస్తారండి. చూస్తున్నారు కదండి, అంటే ఇక్కడ ఏ విగ్రహం ఏ మోడల్లో ఉందో కూడా తెలియదు, కానీ అలా ఒకటి తయారవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ విగ్రహాలు. ఇది చూడగానే మీకు హెల్ప్ అవుతుందని అనుకొని మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది.
ఇంకోండి వీళ్ళంతా కలకట్ట నుంచి వచ్చిన వాళ్ళేనండి. కలకట్ట వాళ్ళ చేతుల మీద తయారవుతున్న విగ్రహాలు ఇవన్నీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.